హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? చీరలో వచ్చినట్లా జారిపోయేది ఉంటది గదా! అది కుట్టడానికి చాలా ఇబ్బంది పడతాం. అది ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూడండి. అలాగే హెమ్మింగ్ అవసరం లేకుండా ఎలా కుట్టాను, హ్యాండ్స్ అనేది నడుము ఎలా కుట్టానో ఈ వీడియోలో చూడండి. ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోతుంది ఈజీగా. కట్ చేసిన బ్లౌజ్ అనేది తీసుకుంటున్నాను. ఇలా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు గూడా జారిపోతూ ఉంటుంది గదా! అప్పుడు గూడా ఇబ్బందయితది. ఇప్పుడు వెనక భాగం అనేది ఎలా కుట్టాలో చూద్దాం. కొంచెం గూడా ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం ఈజీగా అర్థమైపోతుందండి. ఇప్పుడు సీదా అనేది వేసుకోవాలి ఇలా లైనింగ్ పైన. సీదా వేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ. హెమ్మింగ్ అవసరం లేదు. నడుం పట్టి డైరెక్ట్ కుట్టేస్తున్నాను. ఇలా లైన్ పెట్టిన గదా! అక్కడి నుండి కుట్టు స్టార్ట్ చేసుకొని కుట్టాలి చివరి దాకా. ఇలా హెమ్మింగ్ అవసరం లేకుండా కుడుతున్నాం గదా! మనకు గూడా టైం గూడా సేవ్ అవుతుంది గదా! ఇలాగే చిన్న చిన్న టిప్స్‌తోని బ్లౌజ్ అనేది కుడితే తొందరగా అయిపోతుంది. టైం ఎక్కువ పట్టదు. అర్జెంట్ వచ్చినప్పుడు ఇది ప్రయోగం చేస్తే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదండి. నేనైతే ఎక్కువ ఇలాగే చేస్తాను. చివరికి రెండో కుట్టు గూడా ఇలాగే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మలుపుకొని కరెక్ట్‌గా లైనింగ్ ఎంత వరకు ఉందో అంతవరకే కరెక్ట్‌గా మలుపుకోవాలి. చూసారా ఇక్కడి నుంచి ఇలా కరెక్ట్‌గా మలుపుకోవాలి. ఇట్లా నీట్‌గా అయితే సర్దుకోవాలి సింథటిక్ క్లాత్ అయితే. ఇప్పుడు ఇప్పుడు చుట్టూ మొత్తం ఇలా కుట్టుకోవాలండి లూజ్ కుట్టుతో. చంక భాగం, నెక్ భాగం అనేది మొత్తం కుట్టుకోవాలి. నేనైతే నెక్ కుట్టిన తర్వాతనే కట్ చేస్తానండి. ఎందుకంటే ఇట్లా జారిపోతుంది గదా! ఇప్పుడు ఈ పాలిస్టర్ క్లాత్‌కి ఇట్లా నెక్ ఫస్టే కట్ చేసుకుంటే దాన్ని సెట్టింగ్ గూడా టైం చాలా పడతది. అందుకనే నడుం పట్టి కుట్టిన తర్వాతనే మొత్తం అయిపోయిన తర్వాత నేను నెక్ అనేది కట్ చేసుకుంటానన్నట్టు. అప్పుడు క్లాత్ అనేది ఎటు జారిపోకుండా ఈజీగొస్తది. నేను ప్రతి బ్లౌజ్‌కి ఇట్లనే చేస్తానెక్కువ. చూసారా ఇట్లా ఎంటదెంట సర్దుకుంటూ కుట్టాలి. అలా కుట్టినప్పుడే చంక భాగంలో గూడా ఎక్కడ గూడా ముడతలు లేకుండా నీట్‌గొస్తది. మొత్తం ఎక్స్‌ట్రా క్లాత్ అంతా ఇప్పుడు కట్ చేసుకోవాలండి. చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమానంగా అనుకోని ఇప్పుడు నెక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. మెజర్‌మెంట్‌తోని చూసుకోవాలండి నెక్ ఎంతుందో. నేనైతే 4:15 పెట్టుకున్నా. అక్కడ పావు కమ్మి 2 పెట్టేసుకున్నా పైన నెక్. ఇక్కడ 2:15 పాయింట్ పెట్టుకున్నా. దీంట్లోనే ఇప్పుడు నెక్ అనేది రౌండ్‌గా గీసుకోవాలండి స్కేల్‌తో. సైజుని బట్టి నెక్ అనేది చేంజ్ అవుతది గదా! ఈమె డీప్ ఎక్కువ అవసరం లేదన్నారు. అందుకనే 2:15 పాయింట్ ఎక్కువ పెట్టేసేసిన నెక్ దగ్గర. ఇప్పుడు దీన్ని నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. మొత్తం చుట్టూ చంక భాగం ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వెనక డాట్స్ అనేవి కుట్టుకోవాలి. ఇలా మార్కర్ అయితే చేసుకుంటానండి. మార్కర్ చేసుకోకపోతే కరెక్ట్‌గా ఒకటి అటు, ఒకటి ఇటు పోతుంది గదా! అందుకని 2 సైడ్‌లు కరెక్ట్‌గా చేసుకున్న తర్వాతే నేనిలా కుట్టుకుంటాను. చివరికి టంచన్ కొట్టేసి ఇలా కుట్టుకోవాలి. చూసారా ఎక్కడ గూడా బుగ్గ రాకుండా నీట్‌గొచ్చింది. నెక్ గూడా రౌండ్‌గా వచ్చింది గదా! అది. అట్లనే కుట్టుకోండి వెనక భాగమైతే. ముందు భాగమైతే ఇలా సెట్ చేసుకోవాలండి. ఉల్టా సీదా అయిపోతాయి గదా! 2. ఇలా కరెక్ట్‌గా సెట్ చేసుకున్న తర్వాతే ముందు భాగం అనేది కుట్టుకోవాలి. ఇట్లా చుట్టూ లూజ్ కుట్టుతోని కుట్టుకోవాలండి ఫస్ట్. ఇక్కడ ముందు భాగమైతే చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. క్లాత్‌నైతే నెట్టేసినట్టే కుట్టుకోవాలండి. ఇట్లా సాగదీసినట్టుంటే ముందు నెక్ అనేది లూజ్‌గా వస్తది. పడిపోతదప్పుడు. ఇక్కడ బుగ్గ రాకుండా ఉండాలంటే ఇట్లా సాఫ్ అనుకుంటూ కుట్టాలి. అలా కుట్టుకొని లూజ్ కుట్టేసుకుంటేనే పర్ఫెక్ట్‌గా వస్తది. ఎక్కడ బుగ్గ రాకుండా. ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలండి. నేనెప్పుడైనా ఎక్స్‌ట్రా క్లాత్ ఉంచుకుంటానిట్లా. డైరెక్ట్ ఇట్లా సమానంగా తీసుకోను. సమానంగా తీసుకుంటే ఊకే అటు ఇటు జరిగిపోయినట్టు అయిపోతది. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో బుగ్గ అనేది రాదు. చూసారా ఎంత ఫినిషింగ్ బావుందో. ఇప్పుడు ప్లస్ గుర్తులాగా వేసుకోవాలి. అది దేనికి వేసుకోవాలంటే డాట్స్ పెడతాం గదా! డాట్స్ పెట్టేటప్పుడు గూడా మనకు క్లాత్ అనేది బుగ్గలుగా వస్తది. అప్పుడు గూడా చెక్ చేసుకోవాలి. ఆ బుగ్గలుగా రావద్దు అంటే ఇలా నేను చూపించిన విధంగా ప్లస్ గుర్తు వేసుకోవాలండి. ఇలా ప్లస్ వేస్తేనే ఇట్లా 4 సైడ్‌లు డాట్స్ అనేది పెట్టుకోవచ్చు ఈజీగా. చూడండి ఇప్పుడు రెండోది గూడా అలాగే రెడీ చేసుకుందాం. బ్లౌజులు కుట్టేటప్పుడు అసలు భయపడొద్దండి. భయపడితే మనకి ఏ పని గూడా రాదు. ట్రై చేసి చూడాలి. ఒకసారి ట్రై చేయాలి. రాకపోతే నెక్స్ట్ టైమ్ గూడా ఇంకోటి గూడా ట్రై చేయాలి. అలా ట్రై చేస్తూ ఉంటేనే బ్లౌజ్ అయితే వస్తది గానీ, ఒక్కసారికి చూసేసి బ్లౌజ్ అయితే రాలేదంటే అది ఎవరికీ రాదు. ఎవరైనా ట్రై చేస్తేనే బ్లౌజ్ వస్తది.
టైలరింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించిన తర్వాత ఇలా ముందుకెళ్ళాలండి. లేకపోతే అసలు ఇగ రాదనుకుంటే అసలది రానే రాదు. మధ్యలో వదిలిపెట్టాల్సిందే ఇగ బ్లౌజులైతే. మీరేం భయపడకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళైతే ఫస్ట్ ట్రై చేయండి. తర్వాత కస్టమర్ అయితే ట్రై చేయొచ్చు. ఇలా చుట్టూ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. చూసారా? చాలా జారిపోతది క్లాత్ అయితే. కానీ ఇలా మెల్లగా కుట్టడం వల్ల నీట్‌గొస్తది. బుగ్గలాగా అస్సలు రాదండి ఇగ. మెజర్‌మెంట్‌ది డాట్స్ అనేది చూసుకోవాలండి. ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మాత్రమే పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ డాట్ అనేది తీసుకొని రెండో డాట్ ఇలా పావించి వెడల్పులో పెట్టుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డాట్స్ ఎలా పెట్టాలో. ఇలా చంక భాగం నుంచి ఇంకొక డాట్ వస్తది గదా! చూసారా ఎంత బాగొచ్చిందో? 3 డాట్స్ ఇలా రావాలి. చూసారా ముందు భాగం అస్సలు ఆ బుగ్గనే రాలేదండి. చూడండి ఎంత నీట్‌గొచ్చిందో మీరు గూడా అస్సలు భయపడకుండా ట్రై చేయండి ఫస్టు. ట్రై చేస్తేనే వస్తది మీకు పని. తర్వాత రెండోది ఇలానే ఫస్ట్ ఏ విధంగా కుట్టుకున్నామో రెండోది గూడా అలాగే కుట్టుకోవాలి. మెజర్‌మెంట్ చూసి డాట్స్ పెట్టుకోవాలండి. కొలత బ్లౌజ్ మెజర్‌మెంట్‌ది చూసి పెట్టుకోవాలి. ఎవరికైనా చూడంగానే రాదండి. కొన్నిసార్లు ట్రై చేస్తే వస్తది. నేను గూడా అంతే ట్రై చేసే ఇలా నేర్చుకొని కుట్టుకున్నా. ఎవరి దగ్గర ఎక్కువ నేర్చుకోలేదండి. ఇలా చూసే నేర్చుకున్నా నేను గూడా టైలరింగు. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా కుడతాం గదా! చూడండి డాట్స్ ఎంత బాగొచ్చినాయో. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుడదామండి. హ్యాండ్స్ గూడా హెమ్మింగ్ లేకుండానే కుట్టడం. లైనింగ్ మీద పైన క్లాత్ అనేది మెయిన్ క్లాత్ అనేది సీదా వచ్చేలా వేసుకోవాలి ఇలా. మార్కర్ ఏసినా గదా! ఆ లెవెల్‌లో కుట్టు వేసుకోవాలి. ఇలా రెండో కుట్టు గూడా పక్కనే వేసుకోవాలండి. ఇప్పుడు సమానంగా అనుకోని సెట్ చేసుకోవాలి. హ్యాండ్స్ గూడా నేను ఇలా కుట్టుకున్న తర్వాతే హ్యాండ్స్ మెజర్‌మెంట్ చూసి కట్ చేస్తానండి. రెండోది గూడా ఇలా కుట్టుకోవాలి. వీడియో ఎలా అర్థమైందో మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మంచిగా చెప్పినా లేదా? మళ్ళీ ఏదన్నా డౌట్స్ ఉంటే గూడా అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కటింగ్ అవసరం ఉన్నా చెప్తాను. ఇలా సమానంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్‌మెంట్ చూసుకొని హ్యాండ్స్ కట్ చేయాలండి. చూసారా ఎంత నీట్‌గొచ్చిందో బ్లౌజయితే. కొంతమంది భయపడతారు ఇట్లా సింథటిక్ క్లాత్ ఎలా కుట్టాలి? నా వల్ల అయితలేదని జెప్పేసి పక్కకు పడేస్తారు గానీ, ఏదైనా కుడితేనే గదా తెలుస్తది. పని వస్తదా రాదా అనేది. ట్రై చేయండి ఎట్లా తెలుస్తది కన్ఫర్మ్‌గా. ఇలా కట్ చేసుకోవాలి చివర్లు. ఇది షోల్డర్ పైన వస్తదిది చెట్క. ఇలా చుట్టూ లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. చూసారా? ఇలా లూజ్ కుట్ అనేది వేసుకోవాలి 2 హ్యాండ్స్‌కి. ఈ బ్లౌజ్ అంతా మొత్తం హెమ్మింగ్ లేకుండానే వస్తదండి. నెక్‌కి గూడా హెమ్మింగ్ అవసరం లేదు. ఓన్లీ బ్లౌజ్ కుట్టిన తర్వాత హుక్స్‌లు పోస్తే అయిపోతది. చూసారా ఎలా వచ్చిందో నీట్‌గా. హ్యాండ్స్ చూడ్డానికి గూడా చాలా లుక్ ఉంటదిది. చూడండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు తీసుకుందాం. ఇలా పావించి వెడల్పులో కుట్టయితే వేసుకోవాలి. రెండోది గూడా అంతే పావించి వెడల్పులో కుట్టు వేసుకోవాలి. దీనికి ఇక్కడ అనువుడు కుట్టు వేసుకోవాలండి. ఇవి 2 సమానంగా చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా కుట్టామా లేదా అన్నది. లేకపోతే ఒకటే సైడ్ 2 గూడా కుడతామండి దాంట్ల. కరెక్ట్‌గా ఫస్టే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అనువుడు కుట్టు వేసుకోవాలండి లైనింగ్ పైన. ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం గదా! 2 రెడీ అయిపోయినాయి.
ఇప్పుడు మెయిన్ పార్ట్‌కి ఇలా కరెక్ట్‌గా వేసుకొని చూడాలి. పెద్ద పట్టి కింద ఉండాలి. మెయిన్ పార్ట్ పైన ఉండాలి. ఇలా వేసుకోవాలి. ఫస్ట్ డాట్ కొంచెం మలపాలండి. కొంచెం మలిపి ఇలా కుట్టుకోవాలి పెద్ద పట్టిని. ఇప్పుడు అలుగుడు కుట్టు వేసుకోవాలి. అంతే అండి, ఇది రెడీ అయిపోయినట్టే ఇగ. ఓకేనా? ఇలా అయిపోయింది గదా! ఇప్పుడు రెండోది గూడా అలాగే కుట్టుకోవాలి. కింద డాట్ అయితే మెయిన్ డాట్ అయితే ఇట్లా మలుపుకోవాలండి కొంచెం క్రాస్‌గా. ఇప్పుడు అణువుడు కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి 2 ఎంత మంచిగా వచ్చినాయో. మీరు గూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్ ఇప్పుడు కాజా పట్టు అయితే రెడీ చేద్దామండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎళ్ళింది ఉంది గదా! రౌండ్ షేప్‌ది. దాన్ని కాజా పట్టీలాగా నేను వాడతాను. ఇలా పావించి వెడల్పులో కుట్టుకోవాలి. ఇలా మలుపుకొని, మళ్ళో స్టెప్ మలుపుకొని ఇలా వి షేప్‌లో కుట్టుకోవాలి. ఇప్పుడు 5 ఉక్సుల్లాగా 5 కాజాలు పోసుకోవాలండి వి షేప్‌లో. మిగిలిందైతే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఈ పార్ట్ అయితే ఎంత మంచిగా రెడీ అయిందో. నేను ప్లస్ గుర్తు వేసుకున్నాను గదా! ఆ కుట్టనేది విప్పేసుకోవాలిగ. మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి విప్పేసుకోవాలి. ఏమైనా దారాలుంటే కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఉక్స్ పట్టీకి వేసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పులో ఉక్స్ పట్టి కట్ చేసుకున్నాను. ఇలా మలుపుకొని ఇలా కుట్టుకోవాలి. ఈ ఎల్ షేప్‌లో. కిందికి టంచన్ కొట్టుకోవాలండి ఎప్పుడైనా. ఇలా కుట్టిన తర్వాత చివరన ఒక కుట్టేసుకోవాలి. ఈ క్లాత్ అయితే మిగిలింది కట్ చేసుకోవాలి. 2 పెట్టుకొని చూడాలండి. హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకోవాలి ఫస్ట్. కొంచెము ఉక్స్ పట్టు అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దాన్ని కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే నెక్ పెద్దగా అయితది గదా! అందుకని కొంచెం పైన గూడా కట్ చేసుకోవాలి. కింద ఎంత కట్ చేసినామో పైన గూడా అంతే కట్ చేసుకుంటే కరెక్ట్ అయిపోతది. ఇప్పుడు నెక్ పీసులనేది తీసుకోవాలి. ఇంచుపావు వెడల్పులో నెక్ పీసులు కట్ చేసుకుంటాను క్రాస్‌లో. ఇప్పుడు ఇవి జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ జాయింటింగ్ దగ్గర ఒక పాయింట్ మందం క్రాస్‌లో తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది జారిపోకుండా ఉంటుంది. షోల్డర్ జారిపోతాయి గదా! కొంతమందికి. అది కొంచెం జారకుండా ఉంటుంది. ఫిట్టింగ్ కరెక్ట్‌గా కూర్చుంటది. ఒక పాయింట్ మందం కుట్టు క్రాస్‌లో వేసుకోండి. నెక్ సైడే ఓన్లీ నెక్ సైడే వేసుకోవాలి. మొత్తం అయిపోయింది గదా! ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్ కుట్టుకోవాలిప్పుడు. నెక్ పీస్ జాయింట్ చేసుకోవాలి. పావించి వెడల్పులో నెక్ అనేది కుట్టుకోవాలి రౌండ్‌గా. పావించి వెడల్పులో రౌండ్ షేప్ తీసుకోవాలండి. చివరికి రఫ్‌లాగా కొట్టుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు కుట్టు కరెక్ట్‌గా పడిందా లేదా అని చూసుకోవాలి. ఒక్కోసారి ఇట్లా మిస్ అయితాం గదా! ఒక క్లాత్ మీద పడతది, ఒక క్లాత్ మీద పడది. ఫస్టే చెక్ చేసుకోవాలి అంతా పావించి వెడల్పులో పడిందా అని. తర్వాత ఇలా మలపాలండి. ఈ క్లాత్ పైన ఇట్లా కప్పినట్టుగా మలపాల. అదర్ సైడ్ పోవద్దు. పోతే నెక్ కరెక్ట్ రాదు. ఇట్లా కప్పినట్టుగానే ఉండాలి క్లాత్. అప్పుడు పైపది పంపకం చేస్తాం గదా! అప్పుడు కరెక్ట్‌గా కూర్చుంటది.
దీన్ని ఇలా మలుపుకుంటూ కుట్టుకుంటూ పోవాలండి. ఈ నెక్ కుట్టేటప్పుడు గూడా ఇట్లా సాగదీసినట్టు ఇగ్గద్దండి. అటే నెట్టేయాలి. నెట్టేసినట్టు కుట్టాలి. మనం టైట్ పట్టుకొని కుట్టినామనుకో, గుంజినట్టు కుడితే మొత్తం ఇక్కడ నెక్ దగ్గర సాగినట్టు అయిపోయి బ్లౌజ్ పడిపోతది. అట్లా గూడా బ్లౌజ్ ఖరాబ్ అయిపోతాయి. అందుకని నెక్ ఎక్కించేటప్పుడు మాత్రం కరెక్ట్‌గా చూసుకొని ఇట్లా నెట్టినట్టే కుట్టుకోవాల. చూడండి ఈ విధంగా నేను ఎట్లా కుడుతున్నానో అట్లా. గుంజినట్టు కుట్టొద్దు. మొత్తం అయిపోయిన తర్వాత నెక్ అయితే కరెక్ట్‌గా కట్ చేసుకోవాలండి. నాకిలా కరెక్ట్‌గా కట్ చేసుకోక నెక్కులు గూడా కట్ అయినయి ఉన్నాయి. అందుకని నెక్ అయితే కరెక్ట్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ అవసరం లేకుండా కుట్టనేది వేసుకుంటున్నాను. నేనైతే ఒక కుట్టే వేసుకుంటున్నాను. 2 గూడా వేసుకోవచ్చు. చూసారా ఎంత బావుందో? ఇట్లా మంచిగా అనిపిస్తదండి. అసలిగ పంపకం జేస్తే ఊడిపోతది గదా! ఇదైతే బ్లౌజ్ ఖరాబ్ అయ్యేంత వరకు స్టాండర్డ్‌గా ఉంటది ఇట్లనే. 2 ఏసుకోండి లేకపోతే ఇట్లనే ఒకటైనా వేసుకోవచ్చు. అది మీ ఇష్టము. నేనైతే ఒకటే వేస్తున్నా. చూడండి ఇప్పుడు కరెక్ట్ వచ్చింది గదా! ఇప్పుడు హ్యాండ్స్ భుజం పట్టు ఎంతుందో చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇది లోతైతే నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నా. సన్నగా ఉంది అందుకే హాఫ్ ఇంచ్ తీసేసుకున్నా లోతు. ఇప్పుడు భుజం పట్టు ఎంతుందో మార్కర్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఎలా పెట్టానో చూసారు గదా! ఇట్లా కొలుచుకుంటూ పోయి సెట్ చేసుకొని కుడతానండి. చేతైతే రౌండ్ షేప్‌లో కరెక్ట్‌గా తింపుకొని కుట్టుకోవాలి. కరెక్ట్ సెట్ అయిందా లేదా చూసుకొని మళ్ళీ ఇంకో రెండో కుట్టు గూడా వేసుకోవాలి. చూసారా ఎంత బుగ్గ రాకుండా నీట్‌గొచ్చిందో? మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా పర్ఫెక్ట్‌గా కుడతారు మీరు గూడా. చూడండి ఎంత బాగుందో? ఇప్పుడు కిందికి కుట్టిలా రఫ్ లాగా వేసుకోవాలండి. అలాగే రెండోది గూడా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా కుట్టామో రెండోది గూడా అదే విధంగా కుట్టుకోవాలి. రెండో కుట్టు గూడా వేసుకోవాలి. కిందికి రఫ్ లాగా కొట్టుకోవాలండి చిన్నగా. ఇప్పుడు మెజర్‌మెంట్ బ్లౌజ్ తీసుకొని చూసుకోవాలండి. ఎంత ఎక్కువొచ్చిందో చూసుకోవాలి. 4 మడతలు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఆ మడత ఎంత సైజుందో అంత పెట్టుకొని ఇట్లా చూసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ అయితే చూసుకోవాలి. చంక లూజ్ ఇలా చూసుకొని కుట్టు ఇట్లా పెట్టుకోవాలండి. చివరికి మార్కర్ పెట్టుకున్నాం గదా! ఎంత ఎక్స్‌ట్రా ఉందో అంత మార్కర్ పెట్టుకొని ఆ కుట్టులోని ఇట్లా రావాలి. నేను సైడ్ కుట్లది నేను ఒక వీడియో చేసి పెడతానండి. పావించి వెడల్పులో సైడ్ కుట్లు ఇట్లా వేసుకోవాలని వీడియో చేస్తాను షార్ట్. ఎక్స్‌ట్రా అనేది క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా. ఇటు సైడ్ గూడా రెండో సైడ్ గూడా అలాగే వేసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ చూసుకొని, చంక లూజ్ చూసుకొని, నడుము కొలత కాడికి కుట్టు రావాలి. ఇలా సెట్ చేసుకొని, కింద నడుము కొలత కాడ మార్కర్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. అంతేనండి బ్లౌజ్ అయిపోయిందిగా. ఈ బ్లౌజ్ అర్థమైందా? ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సింథటిక్ బ్లౌజ్ అయితే మీరు ఇలాగే కుట్టండి. పర్ఫెక్ట్‌గా వస్తది. చూడండి ఎక్స్‌ట్రా ఉందంతా కట్ చేసుకున్నాం గదా! అయిపోయిందండి బ్లౌజు. ఇలా కుట్టారంటే తొందరగా అయిపోతదండి. ఇలాంటి హెమ్మింగ్ అవసరం లేకుండా కుడతామనుకో రోజుకు 10 అయినా బ్లౌజులు ఈజీగా కుట్టొచ్చండి. చాలా బాగొస్తది. ఇలా ప్లస్ గుర్తులాగా రావాలండి సైడ్‌లకు గూడా. అప్పుడే పర్ఫెక్ట్ వచ్చినట్టు. ప్లస్ గుర్తులాగా రావాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.